మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. దాడి మీద మీరు కంప్లైంట్ చేశారా సార్? అల్లు అరవింద్ గారు ఫిర్యాదు మీరు కంప్లైంట్ చేశారనేది చెప్పండి. అల్లు అరవింద్ గారు ఫిర్యాదు మీరు కంప్లైంట్ చేశారనేది చెప్పండి. అల్లు అరవింద్ గారు అందరికీ నమస్కారం. మీరు మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. దాడి మీద మీరు కంప్లైంట్ చేశారా సార్? అల్లు అరవింద్ గారు ఫిర్యాదు మీరు కంప్లైంట్ చేశారనేది చెప్పండి. అందరికీ నమస్కారం. మీరు మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. దాడి మీద మీరు కంప్లైంట్ చేశారా సార్? అల్లు అరవింద్ గారు ఫిర్యాదు మీరు కంప్లైంట్ చేశారనేది చెప్పండి. అందరికీ నమస్కారం. మీరు మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. దాడి మీద మీరు కంప్లైంట్ చేశారా సార్? అల్లు అరవింద్ ఎంతమంది పోలీసు ముఖాలు ఎంటబడ్డా ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం ఇస్తూ అల్లు అర్జున్ అరే నీ బట్టలు కూడా తెచ్చుకోరు
మొత్తం కొడుక ఎక్కడ దొరికితే అక్కడ వీడు సినిమాలు బంద్ చేసి ప్రకటించాలి. నువ్వు మొన్న ఎమ్మెల్యే ప్రకటించిన 20 లక్షలు కేవలం పేపర్ పట్ల పరిమితమైన ఇంతవరకు వాళ్ళకి అందలేదు. అదే విధంగా డిసెంబర్ 4న పుష్ప 2 అయితే ఈవెంట్ కు తొక్కిస్తాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణమైనావు. అదే విధంగా సీతేజ్ హాస్పిటల్లో చికిత్స వరకు కొట్టుమిట్టాడుతుండు. వెంటనే అల్లు అర్జున్ వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, అది అల్లు అర్జున్ రియాక్షన్. ఇన్ఫాక్ట్ అల్లు అరవింద్ రియాక్షన్ మీరు చూసారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి తర్వాత అల్లు కుటుంబం, మరి ముఖ్యంగా అల్లు అర్జున్ కి సంబంధించి ఏం జరుగుతోందనేది ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. అల్లు అరవింద్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారనే చెప్పుకోవాలి. ఎవరొచ్చినా దాడి విషయం కావచ్చు, దాడికి సంబంధించి ఆలోచన వచ్చినా కావచ్చు, వెంటనే తీసుకువెళ్ళిపోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారంటూ కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు ఆయన. ప్రస్తుతం సమయం మనం పాటించాలి కాబట్టి పాటిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. మేము సమయం ఇన్ఫాక్ట్